పెద్దపల్లి జిల్లాలోని సిరి ఫంక్షన్ హాల్లో ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్ ద్వితీయ వార్షిక మహాసభలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా పెద్దపల్లి డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నంసాని కొమరయ్య, కార్యదర్శిగా కృష్ణకుమార్, పోస్ట్ మ్యాన్ విభాగంలో పెద్దపల్లి డివిజన్ అధ్యక్షులుగా అనిల్ కుమార్, కార్యదర్శిగా నిరంజనాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన డివిజన్ కమిటీ బాధ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ అనుబంధ సంఘాల ద్వితీయ వార్షిక మహాసభలు నిర్వహించి పోస్టల్ ఉద్యోగుల సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంత తపాలా ఉద్యోగులకు టార్గెట్స్ పెడుతూ ఒత్తిడికి గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. తపాలా శాఖ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు డిజిటల్ పేమెంట్ సేవలు అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలు అందుతాయన్నారు. ఉద్యోగులు తమ జీవిత భత్యాల కోసమే కాకుండా సంస్థను ప్రైవేటు పరం కాకుండా చేస్తున్న పోరాటాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆర్గనైజేషన్ సెక్రటరీ శివాజీ విజ్ఞప్తి చేశారు. డివిజన్ ఎఫ్ఎన్పిఓ యొక్క అఫిలియేటెడ్ అనుబంధ సంఘాలైనటువంటి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ గ్రూప్ సి, నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్, పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ యూనియన్ల సంయుక్త ద్వైవార్షిక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే తపాలా ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఆ సమస్యల పరిష్కారం కోసము యూనియన్లు చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల మీద చర్చ జరుగుతుంది. ఈ సమావేశంలో సభ్యుల నుంచి వారు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద వారి అభిప్రాయాలను సేకరించటము, ఆ యొక్క సమస్యలు ఈ యొక్క పెద్దపల్లి డివిజన్ పరిధిలో అయినట్లయితే ఈ పెద్దపల్లి డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ గారితో, అలానే మన రాష్ట్ర స్థాయిలో అయినట్లయితే చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ తెలంగాణ, పోస్ట్ మాస్టర్ జనరల్ హైదరాబాద్ రీజియన్ వాళ్ళ దగ్గర మనం ఈ సమస్యల గురించి చర్చించాల్సి ఉంటుంది. మరి జాతీయ స్థాయిలో అయినట్లయితే మనము డైరెక్టరేట్ లెవెల్లో ఢిల్లీలో టేకప్